కంప్యూటర్ రంగంలో మైక్రోసాఫ్ట్ మరో ముందడుగు వేసింది. శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లను త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తుంది. అయితే దీని ప్రత్యేకతల గురించి నెటిజన్లు తెగ సర్చ్ చేస్తున్నారు. మయోరానా 1 పేరుతో ఒక విప్లవాత్మక క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. అరచేతిలో ఇమిడిపోయే దీన్ని గాడ్ చిప్ గా పేర్కొంటున్నారు. ఇది కంప్యూటరింగ్ తీరుతెన్నులను సమూలంగా మార్చివేయనుందని నిపుణులు చెబుతున్నారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ గరిష్ట స్థాయిని అందుకోవాలంటే ఆ చిప్లలో కనీసం 10 లక్షల క్యూబిట్లను అమర్చాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టోపో కండక్టర్లతో తయారైన క్యూబిట్లు చాలా వేగంగా, విశ్వసనీయంగా పనిచేస్తాయని సత్యనాదెల్లా చెప్పారు. క్వాంటమ్ కంప్యూటర్లలో క్యూబిట్లు ముఖ్యమైన బ్లాకులుగా పనిచేస్తాయి. అయితే ఇవి చాలా అస్థిరంగా ఉండడంతో తక్కువ ఉష్ణోగ్రతల్లో అంటే -270 డిగ్రీల సెల్సియస్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. మయోరానా 1తో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని మైక్రోసాఫ్ట్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ చిప్లో పర్యావరణ పరిరక్షణ కోసం మైక్రోప్లాస్టిక్స్ ను హానిరహిత పదార్థాలుగా మార్చే పరిజ్ఞానం ఉంటుంది. నిర్మాణ రంగంలో స్వీయ మరమ్మతులు పదార్థాల అభివృద్ధికి కావలసినవి ఉంటాయి. కొత్త మెడిసిన్ రూపకల్పనలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మైక్రోసాఫ్ట్ ఆశాభావం వ్యక్తం చేసింది. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ ముందడుగు శాస్త్ర సాంకేతిక రంగంలో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.